అరణ్యవాసం ముగిసింది, వనవాసం ముగిసింది. ఇటీవలనే తెలంగాణలో 10 సంవత్సరాల అరణ్యవాసం ముగిసి అక్కడ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా 10 సంవత్సరాల అరణ్యవాసము వనవాసము ముగిసి త్వరలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతూ ఉంది. మొదటి నుండి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలు నెహ్రూ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు. 1977లో ఎమర్జెన్సీ తర్వాత పెట్టిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఓడిపోయినప్పటికీ, ఉత్తరప్రదేశ్లో 85 ఎంపీ సీట్లకు 85 ఓడిపోయినప్పటికీ, ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా ఓడిపోయినప్పటికీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 ఎంపీ సీట్లకు గాను 41 ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలిచింది. అదేవిధంగా 1980లో కూడా మళ్ళా 42కు 41 కాంగ్రెస్కి రావడం జరిగింది. 2004, 2009లో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ అధికారంలోకి వచ్చేదానికి మళ్ళీ ప్రధాన కారణం ఆంధ్రప్రదేశే. 2004లో 29 ఎంపీ సీట్లు, 2009లో 33 ఎంపీ సీట్లు రావడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కాంగ్రెస్ పార్టీకి మొదటి నుండి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలు కంచుకోటలోని ఎస్టాబ్లిష్ చేసేదానికి. ఈ చరిత్ర ఇప్పుడు మళ్ళీ ప్రారంభమైంది. గత వైభవం పునః ప్రారంభమైంది. చరిత్ర పునరావృతం అవుతూ ఉంది. తెలంగాణలో కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత అటు ఆంధ్రప్రదేశ్లో ఊపు వచ్చింది, అటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఊపు వచ్చింది. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆ ఊపు మరింత పెరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముద్దుల బిడ్డ శర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించడంతో మరింత ఊపు పెరిగింది. ఆవిడ పిసిసి అధ్యక్ష బాధ్యత చేపట్టడంతో మరింత ఊపు వచ్చింది. కాబట్టి ఓవరాల్గా పరిణామ క్రమంలో చూస్తే గత వైభవం పునః ప్రారంభమైంది. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అనే విధంగా ఈనాడు ప్రజలు చర్చించుకుంటున్నారు. వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది రాబో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క నినాదం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం, ఈ 2 ప్రభుత్వాలు కూడా రాహుకేతువులుగా దాపురించాయి. మోడీ ప్రభుత్వం ఈ దేశానికి మోసం చేసింది, ఆంధ్రప్రదేశ్కు అంతకంటే మోసం, ద్రోహం, అన్యాయం చేసింది. దేశానికి సంబంధించి భారతదేశాన్ని అప్పుల భారత్ చేసింది మోడీ ప్రభుత్వం. 1947 నుంచి 2014 వరకు 67 సంవత్సరాల్లో పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ గారి వరకు 13 మంది ప్రధానమంత్రుల కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు 46 లక్షల కోట్ల రూపాయలు. కేవలం 2014 నుంచి నేటి వరకు అంటే ఈ 10 సంవత్సరాల్లో ఒక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 115 లక్షల కోట్ల రూపాయలు. ఇది అదనపు అప్పు, ఆ 46 కాక. అక్కడేమో 67 సంవత్సరాలు 13 మంది ప్రధానులు 46 లక్షల కోట్ల రూపాయలు. ఇక్కడ ఒక్క ప్రధాని కేవలం 10 సంవత్సరాలలో 115 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. అంటే ఈ దేశాన్ని అప్పుల భారత్ చేశాడు నరేంద్ర మోడీ.